కథ పేరు చందనపు బొమ్మ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం గేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఆశించిన లక్ష్యం గొప్పదైనప్పుడు దాన్ని పొందాలంటే నిర్విరామ కృషి, అచంచలమైన దీక్ష కావాలి. నీలో ఈ రెండు పుష్కలంగా ఉన్నట్టే కనిపిస్తున్నాయి. మానవ ప్రయత్నానికి అదృష్టం కూడా కలిసి రావాలి. అప్పుడే ఆశించినవి సిద్ధిస్తాయి. అయితే ఒక్కొక్కసారి కృషి ఫలించి అదృష్టం వరించి ఆశించిన దానికన్నా ఎక్కువ పొందే అవకాశం లభించినా అందుకునే సమయంలో దాన్ని చేజేతులా జారవిడుచుకునే ప్రబుద్ధులు ఉంటారు. నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు అలాంటి ఒక యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. శృంగవరం జమీలోని సాకేతపురి గ్రామంలోని ఒక సంపన్న రైతు కొడుకు దిలీపుడు. అతడికి తండ్రి చేసే వ్యవసాయం పట్ల పెద్దగా ఆసక్తి లేదు గాని హస్తకళలలో మాత్రం అతడిది అందవేసిన చెయ్యి. ఒకసారి చూస్తే చాలు ఎలాంటి కళనైనా నేర్చుకోగల నేర్పరి. బంకమన్ను, నేల సున్నం అతడి కంటబడ్డాయంటే చాలు అవి అందమైన పూల కూజాలుగానో బొమ్మలుగానో మారిపోతాయి. అతడి చేతికి అందిన వెదురు నిమిషాల మీద వేణువై మోగుతుంది. ప్రకృతిలోని అందమైన దృశ్యం కంటపడితే చాలు దాన్ని చిత్రంగా మలిచే వరకు అతడికి నిద్రపట్టదు. ఇలా చిత్రం, శిల్పం మొదలైన హస్తకళలను దిలీపుడు ఏకలవ్యుడిలాగా స్వయం కృషితో నేర్చాడు. ఇలా ఉండగా ఆ ఏడాది శృంగవరం జమీందారు కుమార్తె మణిమాల 18వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతాయని, ప్రజలందరూ ఆ వేడుకలకు హాజరు కావాలని జమీందారు దండోరా వేయించాడు. సాకేతపురి ప్రజలు జమీందారు కుమార్తెకు ఘనమైన కానుక సమర్పించాలని, అందుకోసం ఏదైనా కళాఖండాన్ని తయారు చేయమని దిలీపుణ్ణి కోరారు. చక్కని బహుమతిగా ఏది ఇస్తే బావుంటుందా అని ఆలోచించిన దిలీపుడు చివరికి ఎర్రచందనంతో సింహాసనం తయారు చేసి ఇద్దామని నిర్ణయించాడు. మరునాడే ఎర్రచందనం దొంగలు తెప్పించబడ్డాయి. సింహాసనం తయారీ మొదలైంది. దాని చేతులను రాజహంసల రెక్కల మాదిరిగా, కాళ్ళు నాట్యభంగిమల్లోని సాలబంజికల్లా చెక్కాడు. అందమైన లతలను, పువ్వులను చెక్కాడు. తలభాగంలో రంగురాళ్లతో తురాయిని కూర్చాడు. మొత్తం పని పూర్తయ్యాక 3 చందనం చెక్క మిగిలితే దాంతో ఒక అందమైన అమ్మాయి బొమ్మను చెక్కాడు. చక్కని ముఖ కవళికలతో ఆకర్షణీయంగా ఉందా బొమ్మ. అది అచ్చం తన ఊహల్లోని సుందరిగా రూపుదిద్దుకోవడంతో దిలీపుడు దాన్ని తన కోసమే దాచుకోదలిచాడు. బొమ్మకు సన్నటి నేతతో పట్టంచు జరీచీర కట్టి, నల్ల జలతారు దారాలతో పొడవాటి జడ అల్లి, జడ కుచ్చులు పెట్టి, చిన్న చిన్న నగలు అలంకరించి బొమ్మ నుదుట కాశీ సింధూరంతో దోసగింజ బొట్టు దిద్దాడు. సింహాసనాన్ని, చందనం బొమ్మను చూసి గ్రామ ప్రజలు తెగ మెచ్చుకున్నారు. ఆ తర్వాత సింహాసనాన్ని శృంగవరానికి తరలించుకు వెళ్ళి జమీందారు కుమార్తెకు బహుకరించారు. ఆ సింహాసనంలోని కళను చూసి జమీందారు కుమార్తె మణిమాల పరమానందం చెందింది. దాన్ని తయారు చేసిన కళాకారుణ్ణి చూడాలని ఉన్నదని తండ్రిని కోరింది. ఆయన దిలీపుణ్ణి దివాణానికి పిలిపించాడు. దిలీపుడు తనతో పాటు చందనం బొమ్మను కూడా తీసుకువచ్చాడు. మణిమాలకు ఆ చందనం బొమ్మ మరింతగా నచ్చింది. దానిని తయారు చేసిన అందమైన యువకుడైన దిలీపుడు కూడా నచ్చాడు. నాన్న, ఆ అందాల బొమ్మ నాకు కావాలి అన్నది మణిమాల. ప్రభువులు క్షమించాలి, ఈ బొమ్మను నా కోసం సృష్టించుకున్నాను, ఎవరికి ఇవ్వలేను అన్నాడు దిలీపుడు నిర్మోహమాటంగా. అదెంత ఖరీదైనా పర్వాలేదు, చెప్పు ఇస్తాను అన్నాడు జమీందారు. ప్రభు, ఈ బొమ్మ నా ప్రాణం, దీనిని ఎవరికి ఇవ్వను అన్నాడు దిలీపుడు. ప్రాణం లేని ఈ కొయ్యబొమ్మ నీకు ప్రాణమా? కావాలంటే ప్రాణమున్న ఈ మణిమాల నీ సొంతమవుతుంది. ఆ బొమ్మను నాకివ్వు అన్నది మణిమాల. ఆమెకు దిలీపుడి పట్ల, అతడి కళ్ళ పట్ల అభిమానం ఏర్పడింది. ఇది నా హృదయంలోని ఊహాసుందరికి ప్రతిరూపం. ఇలాంటి వధువు కోసమే వెతుకుతున్నాను. తమరి కోరిక కాదన్నందుకు క్షమించండి అన్నాడు దిలీపుడు. అతడి పట్టుదల చూసి మొండితనమని భావించిన మణిమాల అహం దెబ్బతిన్నది. ఆగ్రహాన్ని దిగమింగుకుంటూ తండ్రికేసి బాధగా చూసింది. జమీందారు కుమార్తె మనోగతాన్ని గ్రహించి, దిలీపా, నీలోని కళను అభినందిస్తున్నాను. అందుకే 6 నెలలు గడువిస్తున్నాను. ఈలోపుగా నీ బొమ్మలోని రూపురేఖలున్న వధువు లభిస్తే సరే, లేకపోతే ఆ బొమ్మను మా కుమార్తెకిచ్చి ఆమె అభిష్టానుసారం నడుచుకోవాలి. కాదంటే జమీ నుంచి బహిష్కరిస్తాను అన్నాడు కోపంగా. తమ ఆజ్ఞ అని వెనుదిరిగిన దిలీపుడు తన ఊహాసుందరిని వెతుక్కుంటూ ఊరూరు తిరగసాగాడు. ఎంత వెతికినా అలాంటి అపురూప సౌందర్యవతి కనిపించలేదు.
ఒకనాడు నిరాశ నిస్పృహలతో ఒక అడవి గుండా వెళుతున్న అతనికి ఆకలి దప్పులు కూడా తోడయ్యాయి. మిట్ట మధ్యాహ్న సమయం. నట్టడివిలో కళ్ళు తిరిగినట్టయి స్పృహ తప్పి పడిపోయాడు. తిరిగి స్పృహ వచ్చేసరికి తానొక గుడిసెలో ఉన్నట్టు దిలీపుడికి అర్థమైంది. తలెత్తి చూశాడు. చామన ఛాయతో అతి సామాన్యమైన రూపురేఖలు గల ఒక కోయ యువతి దిలీపుడు కళ్ళు తెరవడంతో అతనికి మంచినీళ్లందించింది. తమరు నిన్ననగా అడవిలో స్పృహ తప్పి పడిపోయారు. ఆ కొండదేవర దయవల్ల తమకు ఇప్పుడే స్పృహ వచ్చింది. అడవి నిమ్మరసం, కీరదోస పసరు, తేనె నీళ్లు ప్రభావం చూపించినట్లున్నాయి. మా అయ్యను పిలుస్తాను అంటూ తండ్రి కోసం బయటికి పరిగెత్తిందా యువతి. ఆమె పేరు మంగళ. ఆమె తండ్రి ఆ కోయగూడెంలోని ప్రజలకు మూలికా వాయిద్యం చేస్తుంటాడు. కూతురు వెంట లోపలికి వచ్చిన అతడు దిలీపుడి నాడి పరీక్షించి, బాబూ, తమరికింకా నీరసం తగ్గలేదు. 4 రోజులు ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకొని బయలుదేరండి. మా మంగళ మీకు సపర్యలు చేస్తుంది అన్నాడు. దిలీపుడు సరేనన్నాడు. విశ్రాంతి తీసుకుంటున్న ఆ 4 రోజులు దిలీపుడు మంగళను గమనించసాగాడు. ఒకరోజు వేటగాడి వలలో చిక్కి ఎలాగో తప్పించుకొని వచ్చిన చిరుతుపులి కాలికి బాగా గాయమై రక్తం కారసాగింది. భయంకరంగా మూలుగుతున్న ఆ పులి దగ్గరికి వెళ్ళి పసరు పూసి కట్టుకట్టింది మంగళ. ఆ క్రూర మృగం చంపుతుందన్న భయం లేదా అని అడిగాడు దిలీపుడు ఆశ్చర్యంగా. అని తల అడ్డంగా ఊపి, అది క్రూర మృగమే అయినా ఆకలి వేస్తేనే ఎదుటి జీవి మీదకి దాడి చేస్తుంది. పైగా మన కళ్లల్లో ప్రేమ కనిపిస్తే ఏ మృగమూ మనకు హాని చెయ్యదు అన్నది మంగళ నవ్వుతూ. మంగళ ఆకులు నూరి ఇస్తూ, పసర్లు పిండుతూ, కషాయాలు కాస్తూ తండ్రికి సాయపడుతుంది. ఇంటి పనులు, వంట పనులు వంటి చేతో చక్కదిద్దుకుంటుంది. కమ్మని కంఠంతో పాటలు పాడుతుంది. గూడెంలో ఎవరికి ఏ అవసరమైనా నేనున్నానంటూ ఆదుకుంటుంది. 4వ రోజున దిలీపుడు బయలుదేరుతూ తన వద్ద ఉన్న చందనపు బొమ్మను మంగళకు ఇస్తూ, నువ్వు చేసిన మేలు మరువలేను. బదులుగా ఈ బొమ్మను కానుకగా ఇస్తున్నాను, తీసుకో అన్నాడు. వద్దు, ఈ బొమ్మలాంటి అందమైన భార్య తమకు లభించాలని మనసారా కోరుకుంటున్నాను. తమరు క్షేమంగా ఇల్లు చేరడమే నాకిచ్చే కానుక అంటూ చిరునవ్వుతో బొమ్మను తిరస్కరించింది మంగళ, పుట్టతేనె నింపిన తోలు సంచిని అందిస్తూ. ఈ తేనెనే కాదు, ఇంతకన్నా తీయని మనసున నిన్ను నాతో తీసుకువెళ్తాను. నన్ను పెళ్లాడతావా అంటూ మనసులోని మాటను బయటపెట్టాడు దిలీపుడు. మంగళ సిగ్గుతో తలవంచుకొని నవ్వుతూ లోపలికి వెళ్ళింది. మరొక వారం రోజుల్లో మంగళ తండ్రి ఇద్దరికీ వివాహం జరిపి కూతుర్ను దిలీపుడితో సాగనంపాడు. దిలీపుడు భార్యతో సహా శృంగవరం వెళ్ళి జమీందారును దర్శించి, ప్రభు, తమ కుమార్తె కోరిన చందనపు బొమ్మను ఆమెకే ఇస్తున్నాను, స్వీకరించండి అన్నాడు. ఎంత ధర అని అడిగాడు జమీందారు. ధరకు కాదు ప్రభు, దీనిని మీ కుమార్తెకు కానుకగా సమర్పిస్తున్నాను అన్నాడు దిలీపుడు వినయంగా. అప్పుడే అక్కడికి వచ్చిన జమీందారు కుమార్తె మణిమాల, ఆహా, ఈ కోయ యువతేనా నీ ఊహాసుందరి? బొమ్మలోని లావణ్యం యుసుమంత కూడా లేని ఈ యువతి నన్ను మించిన సౌందర్యవత అని తండ్రికేసి తిరిగి, నాన్న, దిలీపుడు ఓడిపోయాడు. బొమ్మను కైవసం చేసుకొని అతని కఠినంగా శిక్షించండి అన్నది. జమీందారు కుమార్తెకేసి మౌనంగా చూసి దిలీపుడితో, దిలీపా, నన్ను క్షమించు. నా కుమార్తె అహంకారానికి, నా అధికార దర్పానికి సిగ్గుపడుతున్నాను. నీ బొమ్మకు ధరగా కాదు, మీ పెళ్లి కానుకగా ఇదిగో ఈ 100 బంగారు నాణాలు నీకిస్తున్నాను, స్వీకరించు అన్నాడు. దిలీపుడు కానుకను పుచ్చుకొని జమీందారుకు నమస్కరించి మంగళతో సహా స్వగ్రామానికి బయలుదేరాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, కేవలం ఒక బొమ్మ కోసం మొదట కోరివచ్చిన జమీందారు కుమార్తెను, సంపదలను తిరస్కరించిన దిలీపుడు చివరికి ఏమాత్రం అందచందాలు లేని ఒక కోయ యువతిని కోరి పెళ్లాడటం అజ్ఞానం కాదా? సరే, ఎలాగూ పెళ్లి చేసుకున్నాడు గనక మంగళను తీసుకొని మరెక్కడికైనా వెళ్ళిపోకుండా తిరిగి జమీందారు వద్దకే వచ్చి శిక్షకు సిద్ధపడటం మందమతి స్వభావం కాక మరేమిటి? ఈ చర్యలను పరిశీలిస్తే దిలీపుడిలో కళానైపుణ్యం తప్ప విజ్ఞత ఉన్నట్టు కనిపించటం లేదు కదా. అలాంటి వాణ్ణి జమీందారు క్షమించమనడం, కానుకలిచ్చి సత్కరించడం మరీ విడ్డూరం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దిలీపుడు కేవలం నిపుణుడైన కళాకారుడు మాత్రమే కాదు, సత్యాన్వేషకుడు కూడా. అందమైన రూపం ఉన్నంత మాత్రాన వారిలో అందమైన మనసు ఉండాలన్న నిర్బంధం లేదన్న వాస్తవం అతడికి జమీందారు కుమార్తెను చూశాక కొంత అర్థమైంది. బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యం ప్రధానమన్న సత్యం మంగళను చూశాక అతనికి పూర్తిగా అవగతమైంది. అసలు సౌందర్యం అంటే ఏమిటో తెలిసి వచ్చి
ఆమెనే పెళ్లాడాడు. ఆప్యాయత, అభిమానం కలిగిన మనసు ముందు అహంకారపూరితమైన బాహ్య సౌందర్యం నిలువజాలదని అతడు ప్రత్యక్షంగా గ్రహించాడు. ఎదుటివారిని గౌరవించలేని అధికార దర్పం, స్వార్థం మణిమాలలో అతనికి కనిపించాయి. తాను సృష్టించిన కొయ్యబొమ్మకు, తనను కోరిన మణిమాలకు మనసంటూ లేదని తెలిసాక దాన్ని ఆమెకే ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అందులో అజ్ఞానం, అవివేకం అంటూ ఏమీ లేవు. ఇక అతడు తిరిగి జమీందారును దర్శించడం అతని నిజాయితీకి దర్పణం. అందుకే జమీందారుకు జ్ఞానోదయమై దిలీపుణ్ణి క్షమించమని చెప్పి సత్కరించి సగౌరవంగా సాగనంపాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.